గుంటూరు కారం సంక్రాంతికి భారీ స్థాయిలో విడుదల కాబోతుంది. అతడు కలేజా చిత్రాల తర్వాత మహేష్ త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న మూవీ కావడంతో గుంటూరు కారం సినిమాపై అంచనాలు ఆకాశంలో ఉన్నాయి. అయితే గుంటూరు కారం కథేంటి అనేది మేకర్స్ ఇంకా లీక్ చేయలేదు. తాజాగా ఇది పొలిటికల్ మూవీ అని టాక్ వినిపిస్తోంది. ఇంతకీ గుంటూరు కారం ఫ్యామిలీ ఎంటర్టైనరా, పొలిటికల్ ఎంటర్టైనరా? ఇదే ఈరోజు స్పెషల్ స్టోరీ. మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబోలో మూవీ గురించి ఇప్పటివరకు అసలు కథ ఏంటి అనేది ప్రకటించలేదు. గుంటూరు కారం టైటిల్ కాబట్టి గుంటూరు బ్యాక్డ్రాప్ లో జరిగే కథ అని మాత్రం తెలుసు. అయితే త్రివిక్రమ్ సినిమాలన్నీ ఫ్యామిలీ కథలే. ఒక కుటుంబంలో సమస్య, ఆ సమస్యల వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి, ఆ సమస్యను హీరో సాల్వ్ చేస్తాడు. ఇలాగే ఆయన కథలు ఉంటూ ఉంటాయి. అయితే గుంటూరు కారం ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు మాస్ ఆడియన్స్ కి నచ్చేలా ఊర మాస్ గా ఉంటుందని టీజర్ అండ్ సాంగ్స్ ను బట్టి తెలుస్తోంది. గుంటూరు కారం గురించి తాజాగా వినిపిస్తున్న మాట ఏంటంటే ఇది పొలిటికల్ మూవీ అని. రాజకీయాలంటే ఇష్టం లేని హీరో రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేలా ఎలా మారాడు అనే పాయింట్తో ఉంటుందట. అంతేకాకుండా ఇందులో రమ్యకృష్ణ మేయర్ పాత్ర పోషిస్తుందని, ఆమెను మేయర్ చేయడం కోసం మహేష్ ఏం చేశాడు అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా డిజైన్ చేశాడని టాక్ వినిపిస్తోంది. గుంటూరు బ్యాక్ డ్రాపే కాకుండా తెలంగాణ ప్రస్తావన కూడా ఉంటుందట. అందుకనే ఈ చిత్రానికి ముందుగా అమరావతికి అటువైపు ఇటువైపు అనే టైటిల్ కూడా అనుకున్నారు. ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఇలాంటి టైంలో పొలిటికల్ టచ్ సినిమాలో ఉంటే ఆడియన్స్ కి మరింతగా కనెక్ట్ అవుతుందని ఇలా ప్లాన్ చేశారు అంటున్నారు సినీ జనాలు. మొత్తానికి గుంటూరు కారం సినిమాపై రోజురోజుకు అంచనాలు పెరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. వరుస విజయాలతో దూసుకెళ్తోన్న మహేష్ ఈ మూవీతో మరో బ్లాక్ బస్టర్ సాధించడం ఖాయమని టాక్ బలంగా వినిపిస్తోంది. మరి బాక్సాఫీస్ దగ్గర సూపర్ స్టార్ ఎలాంటి రికార్డ్ సెట్ చేస్తాడో చూడాలి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న పాన్ వరల్డ్ మూవీ ప్రాజెక్ట్ కే. ఈ మూవీకి నాగ్ అశ్విన్ డైరెక్టర్. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పుడు డిఫరెంట్ మూవీ అనుకున్నారు. కానీ ఇది ఎంతవరకు డిఫరెంట్ మూవీనో కల్కి అనే టైటిల్ ప్రకటించి టీజర్ రిలీజ్ చేసిన తర్వాత అందరికీ అర్థమైంది. సంక్రాంతికి రావాల్సిన కల్కి వాయిదా పడింది. సమ్మర్కి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు మరోసారి కల్కి పోస్ట్ పోన్ అంటూ వార్తలు వస్తున్నాయి. ఇది నిజమేనా? పాన్ వరల్డ్ మూవీని సుప్రసిద్ధ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ బ్యానర్ పై సీనియర్ ప్రొడ్యూసర్ అశ్విని దత్ నిర్మిస్తున్నారు. ఏమాత్రం రాజీ పడకుండా అద్భుతమైన చిత్రాన్ని అందించాలనే తపనతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ కు జంటగా బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనె నటిస్తోంది. కీలక పాత్రలో అమితాబ్, విలన్ పాత్రలో కమల్ హాసన్ నటిస్తూ ఉండడం విశేషం. అమెరికాలో ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసినప్పటి నుంచి భారీగా అంచనాలున్నాయి. అయితే ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ కుదరలేదు. ఆ తర్వాత రీసెంట్ గా ముంబైలో ఈ సినిమా గురించి మీడియా మీట్ నిర్వహించారు. అక్కడ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు. కల్కి మూవీ ట్రైలర్ మార్చి నెలాఖరున లేదా ఏప్రిల్ 1న రిలీజ్ చేస్తామన్నారు. రిలీజ్ డేట్ త్వరలో అనౌన్స్ చేస్తామన్నారు. అయితే మే నెలలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టుగా వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడు సమ్మర్లో కల్కి రావడం లేదని టాక్ వినిపిస్తోంది. తాజా వార్త ఏంటంటే ఈ సినిమా ఇంకా షూటింగ్ స్టేజ్లోనే ఉంది. ఇక పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కి 6 నెలల టైం పడుతుందట. అందుచేత సమ్మర్లో కల్కి రావడం అనేది డౌటే అని టాక్ బలంగా వినిపిస్తోంది. మరి ప్రచారంలో ఉన్న ఈ వార్తలపై నాగ్ అశ్విన్ క్లారిటీ ఇస్తాడేమో చూడాలి.